దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర మాల్యాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ అమాయక దళిత మైనార్టీల యువకులపై తెనాలి ఐతనగర్ నడి రోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసులు జులుం భయభ్రాంతులకు గురవుతున్న తెనాలి ఐతనగర్ ప్రజలు ఆలస్యంగా ఆధారాలతో వెలుగులోకి వచ్చిన వీడియో కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి పీసీ 6068 కన్నా చిరంజీవి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్ కి సంబంధం లేదు. పోలీస్ కానిస్టేబుల్ పీసీ 6068 కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి యువకులను డబ్బులు ఇవ్వకపోతే లేకపోతే మీ మీద అక్రమ కేసులు గంజాయి పెడతామని 3 టౌన్ సి రమేష్ బాబు చెప్పారంట. బెదిరించగా వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎక్కడ అతని యొక్క అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి యొక్క యువకులపై అబద్ధపు కేసు పెట్టాడు. ఈ విధంగా 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురి చేస్తారు. సిఆర్ నంబర్ 52 ఆబ్లిక్ 2025గా నమోదు చేసి మూడు రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురి చేస్తారు. 25/4/2025 ముద్దాయిలను అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వీధులు తిప్పుతూ తెనాలి ఐతనగర్ ప్రధాన కూడళ్లలో రోడ్లపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండగా విచక్షణ రహితంగా తెనాలి 2 టౌన్ రాములు నాయక్ మరియు 3 టౌన్ సిఐ రమేష్ బాబు దాష్టికం ప్రదర్శించారు. సరిపోయా మళ్ళీ 50 పడతాయి. పడకలారా ఎన్ని చేతులు